ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయం 2 అనికేతుడు. ఈ విధంగా చాకలియోగము మంగళయోగము అని అరుస్తూ నిర్జన ప్రదేశాలలో పరుగులు తీస్తున్న సోంపల్లి పిచ్చెంకయ్య 20 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయారు. కొంతకాలం వీరి జాడే తల్లిదండ్రులకు తెలియలేదు. ఈ కాలంలో వీరిని ఏ సాధువయ్య అనుగ్రహించాడో, ఎక్కడెక్కడ తపస్సు చేశారో అన్న విషయాన్ని గురించి శ్రీ స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పి ఉన్నారు. మోపూరు దశయ్యతో శ్రీ స్వామివారు చెప్పారట, అయ్యా నేను అడవులలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే సాదయ్య గారు కలిశారు. కళ్ళు మూసుకోమన్నారు. అంతే. మరుక్షణంలో పెంచలకోన బిలంలో ఉన్న సాదలయ్య మధ్య ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి అదంతా పెద్ద ఋషీశ్వరుల సంఘం. అచట కొన్నాళ్ళు ఉన్నాక సాదయ్య మరలా కళ్ళు మూసుకోమన్నారు. నేను కళ్ళు మూసి తెరిచేసరికి మద్రాసు హైకోర్టు దగ్గర ఉన్నాను అని. ఇల్లు వదిలి వెళ్ళిన పిచ్చి వెంకయ్య తిరిగి ఆ గ్రామస్తుల కంట పడేటప్పటికీ శ్రీ వెంకయ్య స్వామి అనే నామధేయంతో అందరికీ ఆపద్బాంధవుడుగా విరాజిల్లుచున్నారు. తన వారెందరూ ప్రాధాయపడినా తిరిగి తన ఇంటికే వెళ్ళలేదు. సరికదా తన గ్రామంలోనే అడుగు పెట్టలేదు. అరుదుగా వెళ్ళిన ఊరి వెలుపల దొడ్లలోనూ చేలలోనూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవారు. మోకాళ్లకు పైన కట్టిన చినిగిపోయిన పంచె, చినిగిపోయిన చొక్కా, చేతిలో ఉగ్గం పెట్టిన ముంత, పంగాలు కర్రతో ఏకాంత ప్రదేశాల్లో సంచరిస్తూ వయసులో ఉన్న స్త్రీలు కనిపిస్తే దూరంగా వెళ్తూ ఉండేవారు. నిప్పంటించిన కపిలమోకు ముక్క ఒకటెప్పుడూ చేత పట్టుకొని ఉండేవారు. కపిలమోకుల ముక్కలన్నీ కట్టి నెత్తిన పెట్టుకొని తన వెంబడి తీసుకు వెళ్ళేవారు. కొన్నాళ్ళు పెన్నా నది వెంబడి కానీ సమీప అడవులలోనూ సంచరించేవారు. అటు తర్వాత చలమానాయుడు వారి సేవకు అంకితమయ్యాక పెన్నబద్వేలు కొండపై గుడిసె నిర్మించుకొని అందులో చిన్న నూనె దీపం పెట్టి తంబూర మీటుతూ ఉండేవారు. చలమానాయుడు సమీప గ్రామానికి వెళ్ళి భిక్షాన్నం తెచ్చేవారు. అనేక మంది గ్రామస్తులు పశువుల జబ్బుల నుండి, కలరా, మశూచి వంటి బాధల నుండి రక్షణ పొందేవారు. భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు. ఆ ప్రశ్నలు చెప్పే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిది అని శ్రీ స్వామివారిని అడిగితే ఒక్కొక్క సంబంధమునకు గుర్తుగా ఒక్కొక్క రాయి చొప్పున ఎన్ని సంబంధాలు చూస్తే అన్ని రాళ్ళు వరుసగా పెట్టమనేవారు. తంబూరా మీటి తూర్పు నుండి రెండవది అని కానీ, పడమర నుండి మూడవది అని కానీ చెప్పేవారు. అంటే తూర్పు నుండి రెండవ రాయి ఏ సంబంధం సూచిస్తూ పెట్టుకున్నారో అది మంచిది అని అర్థం. సాధారణంగా ప్రశ్నలు చెప్పేవారి మాటలు 100కి 40 కూడా నిజం కావు. కానీ స్వామివారు చెప్పినట్లు జరగలేదంటే కారణం శ్రీ స్వామివారు చెప్పిన దానిని వారు అర్థం చేసుకోకపోవడం పొరపాటై ఉంటుంది. బద్వేలు వదిలిన తర్వాత శ్రీ స్వామివారు కొన్ని సంవత్సరంలో కోటితీర్థం వద్ద దేవాలయంలో బస చేశారు. ఇక్కడ శ్రీ స్వామివారు తంబూరా ముందు పెట్టుకొని రాత్రింబవళ్ళు 2 చేతులలో 2 ఈత పుల్లలు తీసుకొని నాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఉండేవారు. తంబూర తీగలు తెగిపోయినా కానీ వారు పుల్లలు ఆడిస్తూ మంత్రం చెబుతూనే ఉండేవారు. మన లోకంలో లేకుండా నామం చేసేవారు. ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తంబూర తీగలు మరల ముడేసుకునేవారు. అప్పుడప్పుడు అగ్నిని కూడా వ్రేల్చేవారు. చలమానాయుడు మొదలైన సేవకులు భిక్షాన్నం తెచ్చేవారు. అటు తర్వాత కొన్నాళ్ళు సంచారం చేస్తూ ఉండేవారు. సాయిబాబా ధరించిన కఫ్నీ లాంటి చొక్కా, మోకాళ్ళ కింది వరకు ఉండే జుబ్బా. సాయిబాబా ధరించిన కఫ్నీ లాంటి చొక్కా ధరించేవారు. ఈ చొక్కాకి సిరాతో అరచేతి ముద్రలు, వేలి ముద్రలు అద్ది ఉండేవి. కొన్ని కఫ్నీలపై రామ రామ అనే అక్షరములు అచ్చువేసి ఉండేవి. నిరంతరము సిరాతో కాగితంపై తమ బొట్టనవేలి గుర్తులు వేసి ఆ కాగితములు భక్తులకు ప్రసాదించేవారు. అలా ప్రసాదించేటప్పుడు తమ కుడి అరచేతిని తన నడినెత్తికి తాకించిన తర్వాత ఆ ముద్రలు వేసిన కాగితానికి తాకించి భక్తులకు ఇచ్చేవారు. నెల్లూరులోని అనేక గ్రామాలలో సంచరిస్తూ ఉండేవారు. చలమానాయుడు, పోలిరెడ్డి వగైరా సేవక బృందం స్వామితో పర్యటిస్తూ ఉండేవారు. నిరంతరం వేలి ముద్రలతో పాటు అరుదుగా అగ్ని సేవనం కూడా చేసేవారు. రోజుకు ఎన్ని రీముల కాగితాలు, ఎంత సిరా వాడేవారో చెప్పలేము. శ్రీ స్వామివారి కృప వలన వ్యాధులు నివారించుకున్నవారు ఎందరో ఈ నిరంతర యజ్ఞానికి కాగితములు, సిరా బిళ్ళలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. అటు తర్వాత వేలి ముద్రలు తగ్గించి ఎక్కువగా అగ్నిగుండం వేసి నిరంతరం రాత్రింబవళ్ళు గుండం చెంత ఉండి కట్టెలు సవరిస్తూ అర్థం కాని మాటలు మాట్లాడేవారు. రోజుకు కనీసం 2-3 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఎంత వర్షమైనా మండుటెండైనా సరే అగ్ని చెంత కూర్చునుండేవారు. వెంకయ్యస్వామి పందిరి అనే నానుడి ఒకటి ఉంటుంది. శ్రీ స్వామివారు ఉదయం 10 గంటల ప్రాంతంలో సూర్యకిరణములు తన తలపై పడకుండా ఉండేందుకు ఒక కర్ర నాటి దానికి తాటి మట్ట తగిలించేవారు. తాటి మట్ట తగిలించిన ఒక అరగంట వరకు నీడ ఉంటుంది కానీ అటుపైన నీడ ప్రక్కకు జరిగి
స్వామివారు ఎండలోనే ఉండేవారు. స్వామివారు అగ్నిని పేల్చే పనిలో నిమగ్నమైతే ఇక మన లోకంలో ఉండరు. కనుక ఇది నీడ, ఎండ అనేది తెలిసేది కాదు. 2, 3 పగళ్ళు, రాత్రుళ్ళు అలాగే అగ్ని ముందు కూర్చొని ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడో ఆ గుండానికి సమీపంలోనే గోనె సంచిపై పడుకుని యోగనిద్రకు ఉపక్రమించేవారు. ఈ దశలో మొలకు పంచె కొన్నాళ్ళు, కౌపీనం కొన్నాళ్ళు ధరించేవారు. శరీరానికి చొక్కా గానీ, బనీను గానీ ధరించేది లేదు. చివరి వరకు ఎప్పుడు కాళ్ళకు పాదరక్షకులు ధరించి ఎరుగరు. అటు తర్వాత నెల్లూరు తాలూకా గొలగమూడి అను గ్రామం చేరి సుమారు 8 సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేశారు. రోజుకు సుమారు 5-6 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఈ 8 సంవత్సరంలో శ్రీ స్వామివారు అగ్నిగుండం వేసిన స్థలంలోనే నేడు ఆయన సమాధి మందిరం వెలిసింది. రమణయ్య అనే భక్తుడు దున్నపోతుల బండితో అగ్నిగుండానికి నిరంతరము కట్టెలు తోలుతూ ఉండేవారు. మోపూరు దశయ్య, వెంకటయ్య మొదలగు సేవకులు శ్రీ స్వామివారికి కట్టెలు, బొంతజెముడు చెట్లు కొట్టేవారు. పగటిపూట అప్పుడప్పుడు శ్రీ స్వామివారు కూడా వీరితోటి అడవికి వెళ్ళేవారు. అయితే స్వామివారు కట్టెలు కొట్టే తమ సేవకుల నుండి కొంత దూరంలో ఏకాంతంగా తిరిగేవారు. కొన్నాళ్ళు ఫలానా చెట్లు మాత్రమే కొట్టమని స్వామివారు చూపేవారు. ఈ నిరంతర అగ్నిగుండం వలన కొన్ని మైళ్ళ దూరం అడవి సమూలంగా నిర్మూలమైంది. ఇదంతా పంట చేలవుతాయ్యా, ఇక్కడంతా ఊరవుతుంది, గోవు పాదమంత స్థలం చిక్కదు అని ఆనాడు స్వామివారు చెప్పిన మాటలు ఈనాడు నిజమైనాయి. స్వామివారు ఎక్కువగా తమకు బుద్ధి పుట్టినప్పుడల్లా తమకు తోచిన గ్రామాల్లో సంచరించేవారు. తర్వాత వారి కాళ్ళు ఏ కారణంగానో స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యం చేయించాలంటే స్వామివారు సుతరాము ఒప్పుకోలేదు. పూర్వం నేను ఒక ఆవును కొట్టాను, దాని ఫలితమే ఇది, కనుక దానిని నేను అనుభవించి కర్మదోషాన్ని పోగొట్టుకోవాలి, కనుక నేను మందు తీసుకోను అని ఖండితంగా చెప్పేవారు. స్వామివారు నడవలేనందున ఒక చోటే ఉండేవారు. ఒకరోజు తన సేవకుడు రోసిరెడ్డితో నన్ను తాటాకు మీద కూర్చోబెట్టి కొంచెం దూరం లాక్కుపోయా అని అడిగారు. అతడు అలానే చేశాడు. తాటాకు మీద తీసుకుపోవడం స్వామివారికి బాధగా ఉంటుందని 6 అంగుళాలు ఎత్తుగల 4 చక్రాల బండిని చేయించి దానిపై కూర్చోబెట్టి స్వామివారు కోరిన చోటుకు భక్తులు లాక్కుపోయేవారు. ఒక్కొక్కప్పుడు బండి గతుకుల్లో పడి వల్లంతా అదిరేది. తర్వాత భక్తులు డోలీలో మోసుకుపోతామని అడిగి స్వామి అంగీకరించగా వారలా శ్రీ స్వామివారిని మోస్తూ ఉండేవారు. ఈ విధంగా మహాసమాధికి 2 సంవత్సరముల ముందు వరకు స్వామివారు నెల్లూరు, పొదలకూరు, చిట్టేపాలెం, పెన్నబద్వేలు, కుల్లూరు, రాజుపాలెం, సోమశిల, కోటితీర్థం, ఇనుకుర్తి, ముదిగేడు, దేగవూడి, తలుపూరు, కలిచెడు, నవకోటి, సిద్ధులయ్య కోన, చెల్లోపల్లి, తిరుపతి, కంచి, సంగం, నెల్లూరు, పెనవర్తి, మైపాడు, ఇందుకూరుపేట, గొలగమూడి మొదలగు ప్రదేశాల్లో తరచుగా సంచరిస్తూ ఉండేవారు. స్వామివారు ఏనాడు గృహస్థులను ఆశ్రయించలేదు. దేవాలయము, పాడబడ్డ ఇల్లు, చావడి, పాఠశాల, వేప చెట్టు మొదలగు వాటిని ఆశ్రయించేవారు. నిష్కపటమైన భక్తి శ్రద్ధలతో గృహస్థులు మనస్ఫూర్తిగా ఆర్తితో ఆహ్వానిస్తే వారి గృహములకు వెళ్ళేవారు. కానీ అక్కడ కూడా వారి ఇంటి బయట కానీ, కొట్టాలలో కానీ, వరండాలలో కానీ ఉండేవారు. వర్షం వచ్చి తడుస్తున్నప్పుడు చూరు కిందనైనా వదుక్కుంటారేమో కానీ ఇంట్లోకి రారు. ఎక్కడైనా ఇండ్లలోకి వచ్చి దుని వేశారు అంటే ఆ ఇంటి వారు చాలా అదృష్టవంతులన్నమాట. స్వామివారు ఒక్కరే తిరిగేటప్పుడు తీవ్రంగా ఆకలైనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని వెళ్ళిపోయేవారు. అయితే అన్నం ఉంచుకుని లేదని చెబితే ఫలానా చోట ఫలానా ఉట్టి మీద ఫలానా కూర ఉన్నదని తాను చూచినట్లు చెప్పేవారు. కనుక పిచ్చి వెంకయ్య సామాన్యుడు కాడని అడిగిన వారు తప్పక అన్నం పెట్టేవారు. దానికి 100 రెట్లు అధికంగా ప్రతిఫలం పొందేవారు. శ్రీ స్వామివారు బాగా నడిచే రోజులలో ఏనాడు పాదరక్షకులు ధరించేవారు కాదు. అడవులలో తిరుగుతూ ఉండేవారు. ముండ్లు కుచ్చుకుంటే తీయించుకునేందుకు మల్లె ముళ్ళు, సూది, దబ్బనము, చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు. వారి కాళ్ళల్లో నుండి ఒక్కొక్కసారి భక్తులు 2 అంగుళాల పొడవు గల ముళ్ళను కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. అది చూసిన వారు ఆశ్చర్యపోయేవారు. స్వామివారు గుండం వేసుకునేటప్పుడు గుండానికి 4 అంగుళాల దూరంలో తల ఉంచి పడుకోవడం చూచాను. అంత దగ్గరలో మనం ఉంటే ఆ సెగకు మనం ఓర్చుకోలేము. తమ తోట దగ్గర ఒక గుంట త్రవ్వి పెన్న నీళ్లు ఒక కాలువ ద్వారా ఆ గుంటలకు పెట్టి ఆ గుంటలోని నీళ్లను ఏతము ద్వారా తమ తోటలకు పెట్టుకుంటారు రైతులు. శ్రీ స్వామివారు అచటకు వెళ్ళి ఆ కాలువలోని నీటిలో సగం నీరు పెన్నకు వదిలేవారు. మిగిలిన సగం నీరు తోటకు మడవ కట్టాలంటే 2 మనుషులు అవసరమయ్యేవారట. అంత ఎక్కువగా నీరు పారేవి. వారు ఉన్మత్తావస్థలో తిరుగుతూ ఉంటే ఒక చోట దొంగతనం జరిగి పోలీసులు దొంగల కొరకు వెతుకుతూ స్వామివారిని అనుమానించి పోలీసు స్టేషన్లో పెట్టారు. 2 రోజులు
మాట పలుకు లేకుండా స్వామివారు అచ్చట కూర్చున్నారు. తర్వాత పోలీసులు వదిలేశారు. అక్కడి నుండి నేరుగా దక్షిణాదిన రాజపద్మాపురంలోనున్న తన చెల్లెలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుని ఒకే మాయన ఏడ్చారట. స్వామివారు ఏడిస్తే మంగమ్మ ఏడ్చేది. చూచేవారికి ఏమీ అర్థం కాలేదు. తర్వాత విషయం తెలిసి నేను నిర్బంధించిన వారిని తీసుకువచ్చి కొడతాంలే వెంకయ్య అని ఓదారిస్తే పసిపిల్లవాడిలాగా ఏడుపు మానారు. అక్కడక్కడ తిరిగి సాయంకాలానికి అన్నానికి చెల్లెలి దగ్గరికి వెళ్ళేవారు స్వామివారు. వెంకన్న దండగ తిండి తింటున్నాడని భావమర్దులు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా సరే ఇక అక్కడ నిలిచేది లేదు. స్వామివారు వస్తే మౌనంగా అన్నం పెట్టి తలుపేసి మనం బయటకు వస్తే తింటారు. మనం వారి అన్నం దగ్గర ఉంటే మీరు బయటకు పోండి తింటాను అనేవారు. సాయంకాలం దాకా చేలలోనూ అడవులలోనూ తిరిగి తిరిగి వచ్చేటప్పుడు 2 షేర్లు గుత్తి వేరుశనగకాయలు ఏరి మూట గట్టుకొచ్చి చెల్లెలకిచ్చి అన్నం తిని వెళ్ళేవారు. వారికి రుణపడరాదని కాబోలు స్వామివారు అలా చేసేవారు. ఇంటి నుండి బయటకు వెళ్ళాక మరలా తమ స్వగ్రామమైన నాగుల వెలటూరు రాలేదట. ఒకసారి ఆయన ప్రక్క గ్రామాలలో ఉంటే స్వామివారి తమ్ముడు వెళ్ళి పిలిస్తే వచ్చారు. జొన్న కోత కోస్తూ ఉంటే స్వామివారు కూడా కోతకు వంగి చాకలియోగం మంగళయోగం అని అరుస్తూనే 2 మనుషుల కోత కోశారు. 4 రోజులు కోయవలసిన కోత 2 రోజులలోనే అయిపోయిందట. స్వామి అని ప్రఖ్యాతిగాంచాక వీరు ఫలానా చోట ఉన్నారని తెలిసి వీరి తల్లిగారు తినుబండారాలు చేసి తీసుకువెళ్ళి సమర్పిస్తే వాటిని తమతోనున్న వారందరికీ సమానంగా పంచమని తర్వాత చాలా స్వల్పంగా సేవించారు. ఒక రోజున శ్రీ స్వామివారు మంగమ్మ గారింట రాత్రి భోజనం చేసి వెళ్ళి అంతలోనే మరలా వచ్చి బావ మంగమ్మ ఏదో మందు పెట్టింది, ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్లు మంటలు చురకలుగా ఉంది, అన్నం పెట్టండి అన్నారు. అప్పటికీ అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వెంకయ్య అన్నం లేదు, పొద్దున వండి పెడతాం అన్నారు. అట్లయితే వడ్లు కానీ రాగులు కానీ పెట్టమని అడిగారు. 2 షేర్లు రాగులు పెట్టించుకుపోయి వాటిని తాను తినకుండా చీమలకు పోశారు. చీమల ఆకలి తీరితే ఆయన ఆకలి తీరుతుంది కాబోలు. బద్వేలు గ్రామం వద్ద అంకాలమ్మ బోటు అనే చోట పెన్న నది 20 అడుగుల వెడల్పు కలిగి పారుతుంది. శ్రీ స్వామివారు అచట ఆ నదికి స్వయంగా ఇసుక మోపి 5 అడుగుల ఎత్తున కట్టవేశారు. అలాంటప్పుడు జయరామరాజు వెంకయ్య ఇసుక మోపి శ్రీ స్వామివారికి సహాయం చేసేవారు. పెన్నా నది ప్రవాహం ఆగి నీళ్లు నిలిచాక ఆ నీళ్ల నుండి 2 అడుగుల వెడల్పు కాలువ తీసి ఆ నీటిని నదీ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో కొంత దూరం పారించి తిరిగి ఆ నీటిని నదీ ప్రవాహంలో కలిపేవారు. ఆ విధంగా ఆ చిన్న కాలువ నీరు నదీ ప్రవాహంలో కలిసే చోట కంప తుక్కు నీటిపై పెట్టి తన యుద్ధనున్న కాల్చిన కపిల మోకు నిప్పు ఆ కంపకు పెట్టేవారు. మంట వేస్తూ మనుషులు ఎవరిని దగ్గరకు రానిచ్చేవారు కారు. ఆ నీటిని ముంతతో తీసుకొని మంటకు ఇరువైపులా తిరగబోస్తూ ఉండేవారు. సేవకులతో అనేవారు, అయ్యా ఈ నీళ్ళ విలువ ఎంత అనుకున్నావు? తులం 300 కోట్లు. ఈరోజు లోకం అంతటికీ ఖర్చుకు పోను ఇంకా డబ్బు మిగిలింది అనేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే పెద్దమ్మగారు ధూములు వైద్యమునకు అలవి కాని కలరా, పెద్దమ్మవారు ధూములు పాపము తగ్గేందుకయ్యా అనేవారు. ఒక్కొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు. ఇప్పుడే తిరువల్లూరు పోవాలి కదలండి, నెల్లూరు జొన్నవాడ కంచి మొదలగు దేవస్థానములకు పోవాలంటారు శ్రీ స్వామివారు. డబ్బు లేదు స్వామి అంటే వస్తుంది కదలండయ్యా అని తొందర చేసేవారు. స్వామివారు చెప్పినట్లే ప్రయాణానికి ఎవరో ఒకరు వచ్చి దక్షిణ రూపంలో అవసరమైనంత డబ్బు సమర్పించేవారు. ఒక మిట్ట మధ్యాహ్నం తలుపూరులో భక్తులు అన్నం వండుతున్నారు. వెంటనే కదలండి, ఒక క్షణం ఉండకూడదు అని సేవకులు ప్రయాణమైన దాకా ఊరుకోలేదు. అన్నం ఉడుకుతుందంటే అన్నం వస్తుందిలే పదండయ్యా అన్నారు. అన్నం ఆశ వదిలేసి బస్టాండ్కి వచ్చారు. పొదలకూరు వైపు వెళ్ళే బస్సు వచ్చింది. ఇది కాదయ్యా మన బస్సు, తర్వాత బస్సుకు పోదాం అన్నారు. ఈ పాటికి అన్నం తిని వచ్చే వాళ్ళం కదా స్వామి అంటే, అన్నం వస్తుందయ్యా ఉండండి అన్నారు. డబ్బు లేదు స్వామి ఛార్జీలకు అంటే, పైవాళ్ళు పంపుతారులే అన్నారు. అన్నట్లే కొంతసేపటిలో పొట్టేపాలెం ఆదిలక్ష్మమ్మ గారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపలో దోశలు వడలు పొంగలి పులిహోర మొదలైన పదార్థాలు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువగా దక్షిణ సమర్పించి వెళ్ళారు. ఒక్కొక్కప్పుడు ఒకే ఊరిలో 2-3 చోట్ల మకాం మార్చేవారు. ఫలానా దిశ వైపు పోవాలంటే ఎంత ఇబ్బంది కానీ మార్గం దుస్తరం కానీ వెళ్ళి తీరాల్సిందే. అన్నం తినకపోని ఎండనక వాననక వెళ్ళాలంటే వెళ్ళి తీరాలి. స్వామివారు నడిచేటప్పుడు కూడా అలానే తిరిగేవారు.
అడవిలో స్వామివారు ఏం చేశారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు. కానీ ఎవరైనా తనను వెంబడించినట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముండ్లలో అడ్డదిడ్డంగా నడిచేవారు. ఆ ముండ్లలో నడవలేక అలా ప్రయత్నించిన వారు వెనుదిరిగి వచ్చేవారు. పండ్లు తోమటం, పుక్కిలించడం అనేది లేదు. చప్పరిస్తున్న పొగాకు ఉమ్మేసి వెంటనే గంజి తాగేవారు. ఒకరోజు నా ఆయాసము అంటే ఈ పుస్తకం రాసిన రచయిత పెసల సుబ్బరామయ్య గారి గురించి. ఒకరోజు నా ఆయాసము శ్రీ స్వామివారి సన్నిధిన కూర్చున్న వెంటనే నివారణ అయినందున ఆనందోత్సాహంతో కనబడిన ప్రతి వారికి స్వామి విషయం చెబుతున్నాను. స్వామివారు ఒకరోజు ఏకాంతంగా అన్నారు, ఎట్లంటే అట్లా మాట్లాడతావేమి అని. అంతటితో నోరు కట్టేసుకోమని ఆత్మబోధ చేశారు స్వామివారు. మరొక గొలగమూడి నివాసి చెప్పారు, అయ్యా నన్ను గురించి కథలుగా చెప్పుకుంటున్నారే, అది తప్పు కదయ్యా అని స్వామివారు అన్నారట. మరొకప్పుడు వీళ్ళప్పుడే మూట విప్పి బండ్లకెత్తుతున్నారు, వద్దని చెప్పమ్మా అని తులసమ్మతో చెప్పేవారు. పై విధంగా తన మహిమ గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతో కోట్లు, పడగలు, రాసులు అని పరిభాషతో మాట్లాడేవారు. దాని భావం జనానికి అర్థం కాక ఎక్కువ మంది తిరిగి వారిని దర్శించేవారు కాదు. అప్పుడప్పుడు నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు. అందరూ మంగలికి 50 పైసలు ఇస్తే స్వామివారు ₹1 కానీ ₹2 కానీ ఇచ్చేవారు. 1980 తర్వాత వారు కోరకున్నను సేవకులు అప్పుడప్పుడు గుండు చేయించి మీసాలు చేయించేవారు. స్వామివారి భక్తులలో బరిగెల నాగయ్య ముఖ్యంగా ఈ సేవ తానే స్వయంగా చేసేవాడు. స్వామి వయస్సులో ఉండి తిరిగేటప్పుడు గిరిజాలు మీసాలు ఉండే ఫోటో చూడవచ్చు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం నిరంతరం తన 2 పిడికిళ్లను బిగించి వేలు ఊడదీయనిచ్చేవారు కాదు. ఎంతటి రుగ్మతలో ఉన్నా, యోగస్థితిలో ఉన్నా కూడా ముందుకు జరిగి మూత విసర్జన చేసేవారు. కానీ తన పరుపుల మీద విసర్జించేవారు కాదు. శ్రీ రోసిరెడ్డి గారు శ్రీ స్వామివారి మూత్రాన్ని అంతా ఒక్క బొట్టు కూడా వదలకుండా తీర్థంగా తాగేవారు. కనుకనే రోసిరెడ్డి కంటి చూపు లేకున్నా అన్నం మానివేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తూ ఉన్న చివరి రోజుల వరకు కూడా ఊరిలో భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెచ్చే తన సేవను దీక్షగా చేస్తూనే ఉన్నారు. సేవకులు స్వామి సేవ చేస్తే ఈయన ఈ విధంగా సేవకులకు సేవ చేస్తున్నాడు. అచంచలమైన వారి విశ్వాసమే వారి బలం. శ్రీ స్వామివారికి నియమితమైన దినచర్య అంటూ ఏమీ లేదు. ఒక్కొక్కప్పుడు 2 రాత్రులు 2 పగళ్ళు నిరంతరం బండి ఆపండయ్యా అని కానీ మరేవో ఇతర మాటలు కానీ అరుస్తూ ఒకే ఆసనంలో కదలక కూర్చునేవారు. వారు అరిచే మాటలను మరొకరు పెద్దగా చెప్తూ ఉండాలి. ఒక్కొక్కసారి రాత్రింబవళ్ళు యోగ నిద్రలో ఉండేవారు. అమాయకులు మాత్రం శ్రీ స్వామివారు బలహీనమై నిరంతరం నిద్రలో ఉన్నారని తలచేవారు. అట్టి నిద్రలో కూడా వారు సర్వజ్ఞత్వం ప్రదర్శించి భక్తులను ఆదుకోవటం ఎందరికో అనుభవం. ఉదాహరణకు 1978లో ఒకరోజు స్వామివారు ఒక రోజంతా నిద్రలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హఠాత్తుగా లేచి కూర్చొని అప్పుడే నామస్మరణతో నడిచి వచ్చిన నాకు ఒక చీటీ వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఇచ్చి వెంటనే ముసుగు కప్పుకొని మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. భక్తులు జావత్రాగమని ప్రార్థించినా వినిపించుకోలేదు. 5 నిమిషాల కల్లా మా అవ్వగారు మరణావస్థలో ఉన్నారని నన్ను వెంటనే రమ్మని మనిషి వచ్చాడు. నేను వెంటనే కలిచెడు వెళ్ళి శ్రీ స్వామివారి పాదతీర్థం ఊది ఆమె నోటిలో వేస్తే మృంగింది. తులసి నీళ్లు కూడా త్రాగింది. ముందు పోస్తాను అంటే నోరు తెరవలేదు. స్వామివారి పాదతీర్థం సేవించి ప్రాణం వదిలింది. ఆమె తన అంతిమ గడియలలో రాత్రింబవళ్ళు సాయినాథుని ప్రార్థన చేసుకున్న పుణ్యమూర్తి కనుక స్వామివారి రూపంలో శ్రీ సాయి తన ఆశీస్సులను అందించి సద్గతి ప్రసాదించారు. పై సన్నివేశంలో స్వామివారు నిద్రలో ఉన్నప్పటికీ అది మన నిద్ర లాంటిది కాదు. ఆ స్థితిలో వారికి 3 మైళ్ళ నుండి తన ఆశీస్సుల కొరకు నేను పాదాచారి అయి వస్తున్నాను అని తెలుసు. 2 గంటలలో మా అవ్వ మరణించబోతున్నది అని తెలుసు. నన్ను పిలుచుకొని పోవటానికి మనుషులు వచ్చే విషయం కూడా తెలుసు. ఆమె నిరంతరం సాయినామము ఉచ్చరించిన పుణ్యమూర్తి కనుక అంతిమ గడియలలో ఆమెకు తన ఆశీస్సులతో సద్గతి ప్రసాదించాలని కూడా తెలుసు. కనుకనే వెంటనే నిద్ర లేచి భక్తులు బతిమిలాడిన గంజి కూడా త్రాగకుండా చేటి వ్రాయించి ఇచ్చి మళ్ళీ యోగ నిద్రకు ఉపక్రమించారు. నిజమైన యోగికి రాత్రింబవళ్ళు లేవని శాస్త్రం. అది శ్రీ స్వామివారికి ఎంత చక్కగా సరిపోయిందో. సాధనా కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూచేవారికి ముగ్ధులను చేస్తూ ఉండేది. లడ్డూ పెట్టిన వద్దనరు కానీ కొంచెం కారం, పచ్చడి
పెట్టించుకొని అందులో కలుపుకొని తినేవారు. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లం, కొబ్బరి దంచి పొడి చేసి డబ్బాలో పోసి అందుబాటులో ఉంచితే స్వామివారు తీసుకుని తినేవారు. ఒకరోజు శనగల పొడి డబ్బా బదులు భక్తులు వారి చెంత పొరపాటున తలస్నానమునకు వాడే సీకిరేణి పొడి డబ్బా ఉంచారు. సీకిరేణి పొడి తినేశారు స్వామివారు. తెల్లవారి సేవకులు తమ పొరపాటుకు పరితాపం చెందారు. స్వామివారు మహాసమాధికి ముందు 15 సంవత్సరముల నుండి మంచినీరు త్రాగి ఎరుగరు. ఎప్పుడు త్రాగినా వేడి నీటిలో చక్కెర కలిపి ఇస్తే తాగేవారు స్వామివారు. తనను కానీ తన పాదములను కానీ ఎవ్వరిని తాకనిచ్చేవారు కాదు. వారి 10 మంది సేవకులలో ఎప్పుడూ 3 మాత్రమే వారిని తాకేందుకు అనుమతించేవారు. వారికి పూజలు చేయనివ్వరు. వారికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఒకే ఒక్క ప్రదక్షిణ చాలని చెప్పేవారు.